హలో గైస్, వెల్కమ్ టు సర్కార్ నౌకరీ ఇన్సైట్స్ విత్ సరిత. సో గైస్, ఏపీలో హైకోర్టు నోటిఫికేషన్ కి సంబంధించి జాబ్ క్యాలెండర్ వచ్చింది కదా. అండ్ ఆల్రెడీ తెలంగాణలో కూడా హైకోర్టు నోటిఫికేషన్ కి సంబంధించి ఎగ్జామ్స్ వెరీ సూన్ ఉన్నాయి. ఇందులో మీకు డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. సో అయితే మీరు జాబ్ వచ్చిన తర్వాత కోర్టుకు వెళ్ళి మీరు చేసే జాబ్ లో ఎలాంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి తెలుసుకోవడానికి సో ఈ రోజు మనతో ఉన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ శ్రావ్య కట్ట గారు. సో మేడంతో మాట్లాడి కొన్ని వివరాలు తెలుసుకుందాం. హలో మేడం, నమస్తే. ఎలా ఉన్నారు? గ్రేట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం, పిలవగానే ఈ పాడ్కాస్ట్కి వచ్చినందుకు. సో యాక్చువల్లీ మా ఆస్పిరెంట్స్ కి పిల్లలకి చాలా డౌట్స్ ఉన్నాయి. రీసెంట్ గా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో హైకోర్టుకి సంబంధించి గవర్నమెంట్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. సో అందులో జూనియర్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్స్ ఇలా డిఫరెంట్. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మా అందరికీ తెలిసి మాకు తెలిసి కోర్ట్ అనగానే కోర్టులో జడ్జి ఉంటారు, అడ్వకేట్ ఉంటారు, అండ్ విక్టిమ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు వెళ్తారు. వీళ్ళు తప్ప ఇంకెవరు ఉంటారు ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు మాకు ఐడియా లేదు. సో మీకు అంటే దీని గురించి మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి ఈ పాడ్కాస్ట్ అరేంజ్ చేశాను. సో వీళ్ళందరూ ఏం చేస్తారు కోర్టులో? సో ఒక ఫైల్ మూవ్ చేయాలంటే స్టార్టింగ్ నుంచి ఫైలింగ్ చేసినప్పటి నుంచి ఎండ్ ఆర్డర్ వరకు చాలా Okay. మంది గ్రూప్స్ ఉంటారు. ఓకే. జడ్జెస్ అట్ ది ఎండ్ వస్తారు. కానీ ఒక ఫైల్ ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా జడ్జి ముందు పెట్టాలి, మాకు సర్టెన్ ఫార్మాట్స్ ఉంటాయి. ఉట్టిగా Okay. పేపర్స్ అట్లా వేసేస్తే అలా ఉండదు. ప్రతి ఒక్క కేసుకి సర్టెన్ ఫార్మాట్స్ ఉంటాయి. ఆ ఫార్మాట్ ఫాలో అవ్వాల్సిందే. సో ఓకే. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ఏదో ఒక రోల్ ప్లే చేస్తుంది అనమాట. అండ్ దర్ ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్. సో బేసిక్ గా ఫైలింగ్ అప్పటి నుంచి వీ హ్యావ్ ఫస్ట్ సెక్షన్ ఆఫీసర్స్. మనం కేసు ఫైల్ చేసేటప్పటికే సెక్షన్ ఆఫీసర్ ఆ పేపర్స్ తీసుకొని స్క్రూటినైజ్ చేస్తారు. ఓకే. అసలు దాంట్లో డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా, పేపర్ సరిగ్గా వేసారా లేదా. కొంతమంది ఏదో డైవర్ట్ చేయని కూడా వేసే పేపర్స్ ఉంటాయి. సో దే హ్యావ్ టు వెరిఫై క్లియర్లీ అసలు ఆ అవును. పేపర్ రిలవెంటా కాదా, పలానా సెక్షన్ రిలవెంట్ సెక్షన్ కూడా మనం మెన్షన్ చేసామా లేదా అనేసి. ఇప్పుడు అడ్వకేట్స్ కొన్నిసార్లు మిస్టేక్స్ అవుతాయి, రిలవెంట్ సెక్షన్స్ రాయకపోవడం ఆర్ నెగ్లిజిబుల్ పేపర్స్ ఫైల్ చేయకపోవడం. అవన్నీ వాళ్ళు స్క్రూటినైజ్ చేసి ఎంతవరకు కరెక్ట్ ఉందో లేదో అని చెప్పేసి వెరిఫై చేసిన తర్వాతనే ఆ కేస్ ని నెక్స్ట్ స్టెప్ వెళ్తుంది. అక్కడ Okay. నంబరింగ్ అవుతుంది. సో ఓకే. దిస్ ఇస్ వన్ డిపార్ట్మెంట్, సెక్షన్ ఆఫీసర్ డిపార్ట్మెంట్. ఇప్పుడు సెక్షన్ ఆఫీసర్స్ కూడా ఏంటంటే ప్రతి ఒక్క కేస్ కి మళ్ళీ ఒక్కొక్క టీమ్ ఉంటుంది. ఓకే. సో దే ఆర్ చాలా మంది, యాక్చువల్లీ చెప్పాలంటే ఆల్మోస్ట్ 1000 మెంబర్స్ దీంట్లో వర్క్ చేసి ఉన్నారు. సో ఒక్కొక్క కేసు అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రిట్ పెటిషన్ ఉందనుకోండి, దానికి ఒక సెపరేట్ టీమ్ ఉంటుంది. సివిల్ కి సెపరేట్ టీమ్ ఉంటుంది, క్రిమినల్ కి సెపరేట్ టీమ్ ఉంటుంది, అపీల్ కి సెపరేట్ టీమ్ ఉంటుంది. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైలింగ్స్ అన్నమాట. ఒక్కొక్క దానికి సెపరేట్ టీమ్, బికాస్ మొత్తం స్టేట్ నుంచి కేసెస్ హైకోర్టులో ఫైల్ అవుతుంది కాబట్టి వీళ్ళంతా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. అండ్ మీరు నోటిఫికేషన్ చూసి క్వాలిఫై వచ్చే వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఓకే. స్పెసిఫిక్ గా ట్రైనింగ్ అంటే మనం ఏమి ఇట్లా రూమ్ లో కూర్చొని మీకు ఇది నేర్పించడానికి ఉండదు. చేతిలో ఫైల్ పెట్టేస్తారు, ఒక సీనియర్ దగ్గర కూర్చొని నేర్చుకుంటారు. అడ్వకేట్స్ ఎట్లా నేర్చుకుంటారో సీనియర్స్ దగ్గర, అలానే సెక్షన్ ఆఫీసర్స్ కూడా సీనియర్ ఆఫీసర్ నుంచి కూర్చొని నేర్చుకోవడం అలా అంతా ఉంటుంది. ఓకే. సో దిస్ ఇస్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫైలింగ్ అండి. దీని తర్వాత కోర్ట్ కి కేసు వెళ్తుంది. అండ్ జడ్జి ఇంకా అడ్వకేట్ మధ్యలో డిస్కషన్స్ తర్వాత మనం కేసు ఆర్డర్ వచ్చినప్పటికి ఇంకో సెక్షన్ వస్తుంది. ఓకే. సో వాళ్ళు ఆర్డర్ ని ప్రిపేర్ చేయడానికి ప్రతి ఒక్క ఇంట్రీమ్ ఆర్డర్స్ కానీ ఫైనల్ ఆర్డర్స్ కానీ ఆర్డర్ ని ప్రిపేర్ చేయడం. ఇప్పుడు ప్రిపేర్ చేయడంలో కూడా చాలా డిఫికల్టీస్ కూడా ఉంటాయి. ఓకే. జడ్జ్ ఎలా చెప్తే అలానే రాయాలి. ఓకే. ఒక్క వర్డ్ చేంజ్ అయినా కూడా మొత్తం ఆర్డర్ మీనింగ్ అండర్స్టాండింగ్ డిఫరెంట్ గా వెళ్ళిపోతుంది. ఒక చిన్న కామా పెట్టకపోయినా ఆ సెంటెన్స్ మీనింగ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అన్ని కేసెస్ లో కాదు, మెయిన్ కేసెస్ లో. అండ్ ఇవంతా కూడా ఎంత అర్జెన్సీలో ఉంటాయంటే వాళ్ళకి మంచిగా టైం దొరకదు. బేసిక్ గా కంటిన్యూస్ గా వర్క్ స్ట్రక్చరే ఉంటుంది వీళ్ళకు. సో వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తారు లిటిగేషన్ సిస్టమ్ లో. అండ్ ఇదొక టీం ఉంటుంది. ఇంకో టీమ్ ఫైల్ సెట్టింగ్ చేస్తారు. ఇప్పుడు హైకోర్టులో ఫైల్ చేసినప్పుడు ఆ ఫైల్స్ ఎలా రిజర్వ్ చేయాలా, బికాస్ కొంచెం కూడా సెక్యూరిటీ లేకపోయినా కూడా బయట నుంచి అయ్యే ఛాన్సెస్, ఏమైనా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ కోవిడ్ టైంలో కూడా అందరు ఆన్లైన్ వెళ్ళినప్పుడు కూడా వీఆర్ యూజింగ్ అన్ సిస్టమ్. ఆన్లైన్ ఫైలింగ్ ఉన్నప్పుడు
మళ్ళీ డిజిటల్ సిస్టమ్ కూడా సేవ్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ టీమ్ అంతా కలిసి చేస్తేనే ఓకే. ఆ ఫైల్ ప్రొటెక్టెడ్ గా ఉంటుంది. హ్మ్. లేకపోతే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అదొక హ్మ్. ఒక్కొక్క హ్మ్. ఫైల్ ఒక లైఫ్ కి సంబంధించి ఉంటుంది కాబట్టి దాన్ని అవును. ప్రొటెక్ట్ చేసే డ్యూటీ కూడా ఆఫీసర్స్‌దే ఉంటుందన్నమాట. హుహు. సో, అలా ఒక్కొక్క ప్రొసీజర్ స్టెప్‌లో ఒక్కొక్క టీమ్ ఉంటారు. ఆ టీమ్ వర్క్ చేస్తేనే అది నెక్స్ట్ స్టెప్‌కెళ్ళేసి జడ్జ్ ముందు ఫైల్ పెడతారు. మనం యూజువల్లీ అనుకుంటాము ఫైలింగ్ చేయగానే జడ్జ్ ముందు వచ్చేస్తుంది, ఆడిట్ అవునవును. చేసి వచ్చేస్తుంది. బట్ దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ పుట్ ఎఫర్ట్ అండ్ వర్క్ ఇంటూ ఇట్. ఓకే. అంటే ఇప్పుడు ఫైల్స్ ఆర్డర్ ఉంటుంది కదా! హ్మ్. ఆర్డర్ చేంజ్ చేయడానికి లేదా ఫైల్స్ అటు ఇటు మార్చడానికి వీళ్ళకేమన్నా అవకాశాలుంటాయా? వీళ్ళ నో చేతిలోనే ఉంటుందా అది? యాహ్! డెఫినెట్‌గా. నోటిఫికేషన్స్‌లో కూడా సర్టెన్ పోస్ట్స్ ఉంటాయి. హ్మ్. ఫైల్ సెక్షన్ నుంచి జడ్జ్ వరకు పెట్టడానికి, హ్మ్. మళ్ళీ అదే రోజు జడ్జ్ నుంచి మళ్ళీ సెక్షన్‌లో ప్రిజర్వ్ చేయడానికి ఒక సర్టెన్ ఫార్మాటింగ్స్ ఉంటాయి. ఓకే. సో, సెక్షన్ నుంచి బయటికెళ్ళేటప్పుడు కూడా రిజిస్టర్‌లో మేము మెన్షన్ చేస్తాం. ఏ ఫైల్ ఎక్కడి వరకు ఎళ్ళింది అనేసి. ఆ వర్క్ అయిపోగానే మళ్ళీ ఫైల్ అదే ప్లేస్‌లో రావడానికి కూడా మళ్ళీ రిజిస్టర్‌లో ఎంట్రీ ఉంటుంది. ఓకే. సో, ఉట్టిగా అలా తీయడానికి ఉండదు. ప్రతి ఒక్క హ్మ్. డోర్ దగ్గర గూడా ఎంట్రీ చెకప్ ఉంటుంది. ఒక్క ఫ్లోర్ మిస్‌ప్లేస్ అవ్వడానికి ఛాన్స్ ఉండదనమాట. సో, ఓకే. ఈ పోస్ట్ అందరికి వీళ్ళకి ఎక్స్‌పీరియన్స్ అవసరం ఉంటుంది. సో, మోస్ట్ ఆఫ్ హ్మ్. దెమ్ డెఫినిట్‌గా డిగ్రీ ఉండాలి. 3 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ లా కోర్స్ చేస్తే గాని వాళ్ళకి ఈ సిస్టమ్ అర్థం గాదు. అవును. అంటే లీగల్‌గా అంత నాలెడ్జ్ లేకపోయినా గూడా హ్మ్. అసలు ఏ సబ్జెక్ట్ ఎక్కడికెళ్ళాలి, ఏం అవసరం ఉంటుంది తెలిసే అయితే మ్యాండేటరీ నాలెడ్జ్ అయితే ఉండాలి వాళ్ళు డెఫినిట్‌గా. హ్మ్. సో, దిస్ ఈస్ వన్ థింగ్. వీళ్ళు ఎవరికి రిపోర్టింగ్ ఉంటారు మేడం యాక్చువల్లీ? సో, క్యాడర్ బట్టి వాళ్ళకి హ్మ్. సీనియర్స్ ఉంటారు. ఇప్పుడు సెక్షన్‌కి మొత్తం సెక్షన్‌లో వర్క్ చేసిన వాళ్ళందరూ సెక్షన్ ఆఫీసర్‌కి రిపోర్ట్ చేస్తారు. ఓకే. సెక్షన్ ఆఫీసర్ రిజిస్ట్రార్‌కి రిపోర్ట్ చేస్తారు. అండ్ హుహు. రిజిస్ట్రార్ డైరెక్ట్‌గా జడ్జెస్‌కి ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ హ్మ్. రిజిస్ట్రార్ నుంచి డీటెయిల్స్ తీసుకుంటారు. అంటే వీళ్ళకి కంటిన్యూ‌గా లాయర్‌తోని ప్లస్ జడ్జ్‌తోని ఇంటరాక్షన్స్ ఉంటాయా? కమ్యూనికేషన్ రెగ్యులర్‌గా ఉంటుందా వీళ్ళతోని? సో, డైరెక్ట్‌గా జడ్జ్‌తో అయితే ఎప్పుడు ఉండదండి. హ్మ్. పర్సనల్ అసిస్టెంట్‌తో ఉంటుంది. ఓకే. జడ్జ్ కాదు. లాయర్స్‌తో ఉంటుందా? లాయర్స్ అంటే మేము ఫైల్ చేసినప్పుడు మాకు హ్మ్. సర్టెన్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఫైల్ చేయాలో ఆ ప్లేసెస్ ఉంటాయి. కానీ హ్మ్. డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ చేయడానికి ఉండదు. ఓకే. బికాజ్ అంత ట్రాన్స్‌పరెన్సీ ఉంటుంది. ఇప్పుడు మేము హ్మ్. లోపలికెళ్ళేసి మా ఫైల్స్ ముట్టి అంతా చేస్తే మళ్ళీ ఆ ట్రాన్స్‌పరెన్సీ డిస్టర్బెన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో, మేము వాళ్ళతో మాటగలుగుతాము. బట్ హ్మ్. మాకొక లేయర్ ఉంటుంది. అంటే ఒక హుహు. బాక్స్ టైప్ లాగా ఉంటుంది మాకు. ఆ విండో నుంచే మాటగలుగుతాం. డైరెక్ట్‌గా హ్మ్. అలా బయటికి కలిసి మాట్లాడడానికైతే ఉండదు. హ్మ్. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ ప్రొఫెషనల్ కాబట్టి వాళ్ళకి కేస్ ఫైల్ ఏమైనా డౌట్ వస్తేనే మాకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఓకే. అందులో అబ్జెక్షన్స్ రాస్తారు. మీ కేస్ ఫైల్‌లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్లీజ్ హ్మ్. వచ్చి కంప్లెయింట్ చేయండి అనేసి. సో, హ్మ్. అంతా రిటర్న్ ద్వారానే ఉంటుంది. మిమ్మల్ని కంప్లెయింట్ చేస్తే అప్పుడు ఫైల్ ముందుకెళ్తుంది. ఓకే. అంతవరకు అదర్‌వైజ్ మాకు డైరెక్ట్ కమ్యూనికేషన్ ఇలా కూర్చొని మాట్లాడడానికైతే అస్సలు ఉండదు. ఓకే. ఓకే. అండ్ హైకోర్ట్‌కి వర్క్ టైమింగ్స్ అండ్ హాలిడేస్ ఎలా ఉంటాయి? హైకోర్ట్ వర్క్ టైమింగ్స్ అందరికి సేమే ఉంటుందండి. సో, హ్మ్. జడ్జెస్, అడ్వొకేట్స్, ఆఫీసర్స్ బేసిక్‌గా 10:30కి స్టార్ట్ అయితుంది. మాకు లంచ్ హ్మ్. బ్రేక్ ఒక 45 మినిట్స్ ఉంటుంది. అండ్ 4:30కి కోర్ట్ క్లోజ్ అయిపోతుంది. ఓకే. అండ్ ఆఫీసర్స్‌కి స్పెసిఫిక్‌గా సాటర్‌డే, సండే అంటే అందరికి సాటర్‌డే, సండే ఆఫ్. కానీ వాళ్ళకి కొంచెం సాటర్‌డేస్ కూడా వర్కింగ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే. అండ్ హాలిడేస్ అన్నప్పటికి సంక్రాంతి హాలిడేస్ వస్తుంది. దసరా హాలిడేస్ ఉంటాయి. అండ్ మాకు ఓకే. మే మొత్తము వెకేషన్ ఉంటుంది. కానీ ఆ టైంలో మేము వేరే వర్క్ చేస్తాం. అంటే యూజువల్లీ కోర్ట్ వర్క్ కాకుండా హ్మ్. మాకు ఫైల్ సెగ్రిగేషన్ వర్క్ ఉంటుంది. ఓకే. ఫైల్ సెట్టింగ్ వర్క్ ఉంటుంది. అలాంటి వర్క్స్ ఉన్నప్పుడు గూడా ఆ టైంలో స్పెషల్‌గా వర్క్ చేయాల్సొస్తుంది. వీకెండ్స్ హాలిడేస్ ఉంటాయా? వీకెండ్స్ సాటర్‌డేస్. హాలిడేస్ ఉంటాయి. బట్ కొన్ని సాటర్‌డేస్ వర్కింగ్ ఉంటుంది. ఓకే. సండే ఫిక్స్‌డ్ హాలిడే. సండే ఫిక్స్డ్ హాలిడేస్. ఓకే. సో, వీళ్ళకి ప్రమోషన్స్ ఎలా ఉంటాయి? సో, నోటిఫికేషన్‌లో స్పెసిఫిక్ క్యాడర్స్ బట్టి మీకు హ్మ్. ఎగ్జామ్ రాయాల్సొస్తుంది గదండీ! హ్మ్. ఆ ఎగ్జామ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఓకే. మీరొక క్యాడర్‌లో ఉన్నారు. హ్మ్. మళ్ళీ మీరు నెక్స్ట్ క్యాడర్‌లో ఎళ్ళాలంటే మళ్ళీ మీరు ఎగ్జామ్ రాయాల్సొస్తుంది. ఇంటర్నల్ డిపార్ట్‌మెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ ఇంటర్నల్ ఉండదు. చేస్తారనుకుంటా. నోటిఫికేషన్ త్రూగానే ఉంటాయి. ఓకే. ఓకే. కోర్ట్‌లో అన్ని నోటిఫికేషన్ త్రూనే. ఎవ్రీథింగ్ ఈస్ నోటిఫికేషన్ త్రూగానే. అంటే ఇప్పుడు ఒక డిపార్ట్‌మెంట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5, 6 ఇయర్స్ మినిమమ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత హ్మ్. ఆటోమేటిక్‌గా వాళ్ళకి వేరే డిపార్ట్‌మెంట్‌కి ప్రమోషన్ ఒస్తది. ఇప్పుడు అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్‌లో. ఇందులో కూడా అలాగేనా? లేకపోతే ప్రమోషన్‌కి సెపరేట్ ఎగ్జామ్ ఏమన్నా ఉంటుందా?
ప్రమోషన్ సెపరేట్ ఎగ్జామ్ ఉండదు. ఇప్పుడు అసిస్టెంట్ ఉంటే వాళ్ళు సీనియర్ చేయడం అనేది వాళ్ళ డిపార్ట్‌మెంట్ కేటగిరీలో అయితే అలా ప్రమోషన్స్ త్రూగా ఎళ్తారు. మీరు చెప్పే ఎక్స్‌పీరియన్స్ బట్టి. బట్ వేరే క్యాడర్‌లో వెళ్ళాలంటే మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఆపరేటర్ ఉన్నారు. వాళ్ళకి మ్యాండేటరీ కంప్యూటర్ స్ట్రీమ్ అవసరం ఉంటుంది. దెన్ మీకు సెక్షన్ ఆఫీసర్స్, అసిస్టెంట్స్ వీళ్ళున్నారు. వాళ్ళకి మ్యాండేటరీ లా కోర్సెస్ ఉంటుంది. వీళ్ళకి మధ్యలో ప్రమోషన్ ఉండే ఛాన్స్ ఉండదు. బికాస్ డేటా ఆపరేటర్ కంప్లీట్‌గా కంప్యూటర్ సైన్స్ అండ్ డిజిటల్ దాని పైన కాన్సంట్రేట్ చేస్తారు. సెక్షన్ ఆఫీసర్స్ అంతా లీగల్ పైన కాన్సంట్రేట్ చేస్తారు. అండ్ ఈవెన్ ఇప్పుడు మీరు పోర్షన్ చూసినా గూడా జనరల్ నాలెడ్జ్ అనేది అందరికి కామన్ ఉంది. బట్ లీగల్ నాలెడ్జ్ సెక్షన్ ఆఫీసర్స్ కొన్ని స్టెనోకి కొంచెం లీగల్ నాలెడ్జ్ కూడా అవసరం ఉండదు. బికాస్ వాళ్ళు వర్డింగ్స్ రాసినప్పుడు కూడా దే హ్యావ్ టు అండర్‌స్టాండ్. లీగల్ వర్డ్స్ కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి. మా లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. కామన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెక్షన్స్ కంటే. అన్ని. సో జడ్జి డిక్టేట్ చేసినప్పుడు వాళ్ళు ఇష్టప్రకారం రాస్తే మళ్ళీ చేంజ్ అయిపోతుంది. అవును. వెన్ ఐమ్ సేయింగ్ చేంజ్ అనేటప్పటికి చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా ఆర్డర్ కంప్లై కాకుండా ఆపే కెపాసిటీ అయితే ఉంటుంది. మళ్ళీ దాన్ని పోయి రెక్టిఫై చేయాలి కాబట్టి ఆ ప్రాసెస్ పెద్దగా ఉంటుంది కాబట్టి మిస్టేక్స్ లేకుండా వర్క్ చేయాల్సొస్తుంది. ఓకే. ఇప్పుడైతే వీళ్ళకి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండదు. ఎందుకంటే కంప్లీట్‌గా గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ అని చెప్పారు కానీ, స్పెసిఫిక్‌గా ఇదే డిపార్ట్‌మెంట్ వాళ్ళు, ఇదే సబ్జెక్ట్ చదివిన వాళ్ళు అప్లై చేయాలని అయితే చెప్పలేదు. సో, వీళ్ళకి ఆ లీగల్ లాంగ్వేజ్ మీద, కోడ్ లాంగ్వేజ్ మీద ఐడియా ఉండే ఛాన్సే లేదు. అవును. సో, వీళ్ళు ఇప్పుడు జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత, సో, ఇప్పుడు అదంతా అలవాటు పడాలి అనంటే వీళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉండాలి కదా! అంటే డైరెక్ట్‌గా వీళ్ళకి లైక్ జాబ్‌లో పెట్టేస్తారా? లేకపోతే ఎక్స్‌పీరియన్స్ కోసం లైక్ ట్రైనింగ్ ఏమన్నా ఉంటదా? ట్రైనింగ్ ఉంటే మాక్సిమం ఎన్ని రోజులు ఉంటది వీళ్ళకి? అసలు స్పెసిఫిక్ ట్రైనింగ్ అనేం లేదండి. ఇట్లా ఓకే. డమ్మీ ఫైల్ ఇచ్చేసి మీరు ట్రైన్ అవ్వడానికి అలా ఏం అలా ఏం లేదు. లేదా? సో సేమ్ యాజ్ అడ్వకేట్సే. మేము కూడా 5 ఇయర్ లా అయిన తర్వాత మాకు కూడా ఏం నాలెడ్జ్ ఉండదు. అంతా బుకిష్ నాలెడ్జ్ ఉంటుంది. ఓకే. ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ థియరిటికల్ అనేది నాలెడ్జ్. లేదు. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. థియరిటికల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మనకు ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ కావాల్సొస్తుంది. అవును. అండ్ రియల్ లైఫ్ డీల్ చేసినప్పుడు డెఫినిట్‌గా డిఫరెంట్ బాల్ హ్మ్. గేమే ఉంటుంది కాబట్టి వాళ్ళకి అపాయింట్‌మెంట్ అయ్యే తర్వాత సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళతో కూర్చొని ట్రైనింగ్ చేస్తారు వీళ్ళు. ఓకే. సో ప్రతి ఒక్క విషయంలో బేసిక్ స్టేజ్ నుంచే స్టార్ట్ చేస్తారు. ట్రైనింగ్ బట్టి ఉంటుంది. స్పెసిఫిక్ మంత్స్ కూడా ఉండదు. కొంతమందికి దే మే లెర్న్ ఎర్లీ. అవును. 1, అవును. 2 మంత్స్‌లో నేర్చేసుకోవచ్చు. కొంతమందికి ఇయర్స్ పడుతుంది. హ్మ్. డెఫినిట్‌గా సీనియర్స్ ట్రైన్ చేసిన తర్వాతనే వాళ్ళ చేతిలో ఆ రెస్పాన్సిబిలిటీ పెడతారు. హ్మ్. మరి కోర్ట్‌లో ఇంతమంది టీమ్ ఉండంగా, సో, ఎందుకు కొన్ని కోట్ల కేసులు పెండింగ్ ఉంటున్నాయి? సో బేసిక్‌గా అయితే $1,000,000 క్వెషన్. అందరికి ఆన్సర్ కావాల్సొస్తుంది. బట్ దెన్ దేర్ ఆర్ 100 వేస్ వై హ్మ్. కేసెస్ ఆర్ పెండింగ్ అని చెప్పేసి. ఒక రీజన్ వచ్చేసి క్లయింట్‌కే ఇంట్రెస్ట్ లేకుండా స్టాప్ అయ్యే కేసెస్ కూడా ఉన్నాయి. సో ఓకే. బేసిక్‌గా కొంతమంది జస్టిస్ కోసం ఆర్డర్ కావాలని చెప్పి ముందుకెళ్తారు. కొంతమంది మాకు భయపెట్టియాలని చెప్పి కేసులు వేద్దామని చెప్పి కూడా క్లయింట్స్ వచ్చేవాళ్ళుంటారు. ఓకే. కొంతమంది ఫైల్ చేయగానే ఒక ఇంట్రిమ్ ఆర్డర్ అంటారు. అంటే ఎమర్జెన్సీ ఆర్డర్ తీసుకొని ఇంకా మాకు చాలు ఇంకేమొద్దు అనేసి హ్మ్. అలా గూడా ఉంటారు. అంటే మాకు అడ్వొకేట్స్‌కి మళ్ళా వచ్చి వాళ్ళు స్టేటస్ ఏంటి, రిపోర్ట్ ఏంటి, ఏం చెప్పకుండా అట్లా వదిలేసే కేసెస్ కూడా ఉంటాయి. హ్మ్. అండ్ కొంతమంది ఎట్లా అంటే ఆహ్, బ్యాచ్ మ్యాటర్స్ ఉంటాయి బేసిక్‌గా మాకు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చారనుకోండి ల్యాండ్ ఇష్యూ పైన. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వేలోనే 100 ప్లాట్స్ ఉన్నాయి. ఆ ప్లాట్ మొత్తానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చేటప్పటికి ఒక కేస్ ఫైల్ అయితుంది. నోటిఫికేషన్ లా ప్రకారంగా లేదు. క్యాన్సిల్ చేయండి అనేసి. మేము దాన్ని సెట్ అసైడ్ అంటాము. క్యాన్సిల్ చేయడానికి కోర్ట్‌లో ఫైల్ చేస్తాం. అండ్ కోర్ట్ ఆర్డర్ ఇస్తుంది. నోటిఫికేషన్ ఇస్ క్యాన్సిల్డ్. దాన్ని మళ్ళా మీరు ఎగ్జిక్యూట్ చేయొద్దు అని చెప్పేసి. ఇప్పుడు ఏమైపోతుందంటే ఒక్క ప్లాట్‌కి ఫైల్ చేసిన కేసు ఆ మొత్తం సర్వేకి వర్తిస్తుంది. ఓకే. కానీ అందరూ ఒక్క ప్లాట్‌కి సెపరేట్‌గా ఏసుకుంటూ వస్తారనమాట. సో, అలా ఒక్క కేస్ అయ్యే దగ్గర 100 కేసెస్ అయితాయి. ఓకే. ఆ ఫైలింగ్ అయితది. జడ్జి ముందు మళ్ళా ఆ కేసన్ని లిస్ట్ అయితాయి. హ్మ్. ఉట్టిగా సేమ్ కేస్ అని చెప్పేసి పోవడానికుండదు. కొంతమంది జడ్జెస్ మళ్ళా మీరు ఆర్గ్యూ చేయండి. మీకు ఆర్డర్ ఎందుకు మీకు వర్తిస్తుంది అని చెప్తారు. సో, దానికి టైమ్ వేస్ట్. అండ్ ఆ నోటిఫికేషన్ అలానే సెట్ అసైడ్ అయినా గూడా దానికి వాల్యూ లేకపోయినా గూడా మళ్ళీ మా ప్లాట్‌కి గూడా అదే వర్తిస్తుందని చెప్పడానికి టైమ్ వేస్ట్. సో, అలా కొంచెం పెండింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బేసిక్‌గా లా కంటే కూడా ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం హ్మ్. అనుకుంటాం ఆర్డర్ వచ్చేసింది, కేస్ అయిపోయిందని చెప్పేసి. బట్ యాక్చువల్ గేమ్ స్టార్ట్ అయితుంది. ఆ ఆర్డర్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం ఇన్ రియాలిటీ అండ్ ఆ ప్రాబ్లమ్ ఏమైతే ఉందో కంప్లీట్‌గా ఎలా తొలగిస్తాము అనేసి. సో, చేతిలో ఆర్డర్ వచ్చినా గూడా కంప్లీట్‌గా ఆ ప్రాబ్లమ్ రిజాల్వ్ అయ్యే వరకు అడ్వొకేట్ హాస్ టు మేక్ ష్యూర్. ఓకే. ఆ ప్రాబ్లమ్ రిజాల్వ్ అయ్యే వరకు అడ్వొకేట్ ఆ కేస్‌ని
చూస్తూ ఉండాల్సొస్తుంది. సో, దీని వల్ల కూడా డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొన్ని కేసెస్ ఎలా అంటే గవర్నమెంట్‌కి క్లియర్ ఆర్డర్స్ ఉంటాయి. మీరిది ఫాలో అవ్వాలని. వాళ్ళు చెయ్యరు. దానికి ఓకే. మళ్ళీ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ చేయాల్సొస్తుంది. సో, బేసిక్‌గా నేను ప్రాక్టీస్ స్టార్ట్ అయినప్పుడు చాలా తక్కువ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ వస్తుండే అనమాట. అది కంటెంప్ట్ చేసారంటే ఏదో పెద్ద కేస్ లాగా చూస్తుండే. హ్మ్. ఇప్పుడు అది రెగ్యులర్ లిస్ట్‌లో అయిపోయింది. అంటే హ్మ్. చాలా మంది ఆ కోర్ట్ సిస్టమ్‌ని కూడా వాళ్ళు రెస్పెక్ట్ చెయ్యట్లేదు. ఓకే. అలాంటి సిట్యుయేషన్ వచ్చింది. ఫ్రాంక్‌గా చెప్పాలంటే ముందు కంటే ఇంకా వర్స్ట్ అయితూనే ఉంటుంది. ఎవరికీ ఆ భయం ఉండట్లేదు. సరే హ్మ్. చూసుకుంటాంలే హ్మ్. ఏమైద్దనేసి. కరెక్ట్‌గా ఎప్పుడైతే అరెస్ట్ వారెంట్ వచ్చే వరకు స్టేజ్ ఉందో అప్పుడు అందరూ లేసి లేదు మేము ఇంప్లిమెంట్ చేస్తామనేసి అంటారు. సో, దానివల్ల కూడా డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ టైము ఇంపార్టెంట్ కేస్‌కి పెట్టించుంటే దెన్ డెఫినిట్‌గా కేసెస్ తొందరగా ఫాస్ట్‌గా రిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ హ్మ్. సెకండ్ థింగ్ కొన్ని మ్యాటర్స్‌లో గవర్నమెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకోవడానికి డిలే చేస్తారు. బికాజ్ చాలా మ్యాటర్స్ ఫైల్ అయితాయండి. ఆల్‌మోస్ట్ మాకు 40 కోర్ట్స్ ఉంటాయి. హ్మ్. అండ్ పర్ డే ఒక జడ్జ్ కూడా ఎన్ని మ్యాటర్స్ అని తీసుకోగలుగుతారు. అవును. చెప్పాలంటే ఒక్కొక్క జడ్జ్ కోర్ట్‌లో ఆల్‌మోస్ట్ 100, 200 మ్యాటర్స్ టచ్ అయ్యే జడ్జెస్ ఉన్నారనమాట. హ్మ్. వాళ్ళకి కూడా ఎవ్రీడే ఇలా వర్క్ చేయాలంటే కూడా కష్టమే. సో, అడ్వకేట్స్ ఎలా ఈజీ చేయొచ్చు, సెక్షన్ ఆఫీసర్స్ ఎలా ఈజీ చేయొచ్చు, అందరికి ఏదో ఒక రోల్ ప్లే అయి ఉంటుంది. అడ్వకేట్ బేసిక్‌గా ఎలా అంటే కేసెస్ వచ్చినప్పుడు కరెక్ట్‌గా కేసెస్ ఉన్నాయని చెప్పి చూసి ఫైల్ చేస్తే చాలా టైం సేవ్ అయితుంది. ఓకే. అండ్ ఆ టైం మనం ఇంపార్టెంట్ పాత కేసెస్‌లో పెట్టామనుకోండి డెఫినిట్‌గా రిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. హుహు. అండ్ ఇప్పుడు సుప్రీం కోర్ట్ రీసెంట్‌గా కూడా ఏఐని తీసుకొస్తా అని చెప్పేసి ఓకే. జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ చెప్పారు. లిస్టింగ్ ఆఫ్ కేసెస్ పైన. హ్మ్. ఈ ఈ పర్టిక్యులర్ ఐడియాస్‌తో పాటు కూడా డెఫినిట్‌గా కేసెస్ ఫాస్ట్‌గా రిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హుహు. ఇప్పుడు యాక్చువల్లీ మనం ఏదైనా ఒక కేస్ ఫైల్ చేయాలంటే, డైరెక్ట్‌గా కోర్ట్‌కొచ్చి కేస్ ఫైల్ చేసే రైట్ ఉంటుందా? లేకపోతే మధ్యలో పోలీస్ స్టేషన్ త్రూనే కేస్ వెళ్ళాలా? అది కేస్ ప్రకారం ఉంటుందండి. ప్రతి ఒక్క ఓకే. ప్రాబ్లమ్‌కి మొత్తం బుక్స్‌లో మాకు కంప్లీట్ సొల్యూషన్స్ ఉంటాయన్నమాట. హ్మ్. మనకి ఇష్ట ప్రకారంగా దాన్ని సర్పాస్ చేసి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఆ హ్మ్. పర్టిక్యులర్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. హుహు. దాని ప్రకారంగా కొన్ని కేసెస్ పీఎస్‌కి మ్యాండేటరీగా వెళ్ళాల్సొస్తుంది. కొన్ని ఓకే. కేసెస్ కోర్ట్‌లోనే ఫైల్ చేయాల్సొస్తుంది. సో, దాని హుహు. ప్రకారంగా మనం మూవ్ అవ్వాలి. ఓకే. అండ్ ఇలా కొన్ని కేసెస్ చాలా స్లోగా వెళ్తున్నాయి. మరి కొన్ని కేసెస్ లైక్ ఇప్పుడు ట్రాఫిక్ కేసెస్ గాని, సో ట్రాఫిక్ పోలీస్‌లో ఏదైనా బైక్ సీజ్ చేసినప్పుడు గాని, లేకపోతే ఏదైనా కేస్ ఫైల్ చేసినప్పుడు మొబైల్ ఫోన్స్, బైక్ కీస్ లాగేసుకొని సీజ్ చేసేస్తున్నారు. ఇవి మాత్రం చాలా ఫాస్ట్‌గా క్లియర్ అవుతున్నాయి. నెక్స్ట్ డేనే కోర్ట్‌కెళ్ళి ఫైన్ కడితే మళ్ళీ మనకిస్తున్నారు. సో ఇలా ఎందుకు మరి? సో, బేసిక్‌గా ఏంటంటే అండి కొన్ని మ్యాటర్స్‌కి హ్మ్. స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి. హ్మ్. స్పెషల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు దీనికి మీరు హైకోర్ట్‌కొచ్చి ఆర్గ్యూ చేసేంత అంత టైము లేదు. ఉండదు. బికాజ్ ఇవన్నీ ఇమ్మీడియేట్‌గా రిజాల్వ్ అయ్యే మ్యాటర్సే. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ మీరు రాంగ్ రూట్‌లో ఎళ్తున్నారు. దానికి మీరు హైకోర్ట్‌కి వచ్చి కేస్ ఫైల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ టైం హ్మ్. అంతా పెద్ద కేసెస్‌కి పెట్టాలి. ఇంపార్టెంట్ కేసెస్‌కెళ్ళాలా. బికాజ్ హైకోర్ట్‌లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసెస్ చాలా ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు ట్రాఫిక్ కేసెస్ కూడా పెట్టారనుకోండి, దానికి టైం సరిపోదు జడ్జెస్‌కి గూడా. సో, దీనికి సెపరేట్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాంగ్ రూట్‌కెళ్ళినప్పుడు అక్కడే ఆపేసి చలానేసేస్తే అక్కడ రిజాల్వ్ అయిపోతుంది. దానికి మళ్ళా పెద్దగా ఏం చేయడం అవసరం లేదు. కానీ హ్మ్. అదే పర్సన్ 3-4 టైమ్స్ రిపీట్ చేయడం ఆర్ హ్మ్. డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఉండడం, అలాంటి కేసెస్ ఉంటే అప్పుడు దానికి క్రిమినల్ కోర్ట్‌కి వెళ్తుంది. హ్మ్. అదే కేసు డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసి మర్డర్ అయిందనుకోండి, హ్మ్. అది ఇంకా పెద్ద శిక్ష ఉంటుంది కాబట్టి అది క్రిమినల్ కోర్ట్‌కెళ్తుంది కాబట్టి హైయర్ క్యాడర్ ఆఫ్ జడ్జెస్‌కి వెళ్తుంది. బికాజ్ పనిష్మెంట్ ఈస్ హైయర్ కాబట్టి. సో, ఈ చిన్న మ్యాటర్స్ ఏమైతే ఉందో పోలీస్ వాళ్ళు రిజాల్వ్ చేసే రైట్ ఉంటది వాళ్ళకు. ఓకే. కానీ వాళ్ళకి కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది. ఇప్పుడు మొబైల్స్ సీజ్ చేయడం వాళ్ళ రైట్‌లో రాదు. హ్మ్. ఆహ్, బండిలు ఉట్టిగా సీజ్ చేయడం వాళ్ళకి రైట్ లేదు బేసిక్‌గా. హ్మ్. సో, అలా చేసినప్పుడు కూడా పోలీస్ అగెయిన్స్ట్‌లో కేస్ వేసి చేయొచ్చు. దట్ దే హావ్ యాక్టెడ్ బియాండ్ ద పవర్స్ అంటాం మేము. ఓకే. వాళ్ళకి కూడా స్పెసిఫిక్ లిమిటేషన్సే ఉంటాయి. మేము పోలీస్, అడ్వొకేట్ ఆర్ జడ్జ్ అని మేము ఏం కూడా చేయడం ఉండదు. హ్మ్. మాకు కూడా బికాస్ ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అడ్వొకేసీ కూడా వి హావ్ సర్టెన్ రైట్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ వి హావ్ టు ఫాలో. వి హావ్ సర్టెన్ రూల్స్ విచ్ వి హావ్ టు ఫాలో. ఓకే. సో, పబ్లిక్‌కి కరెక్ట్‌గా రెస్పాండ్ అవ్వకపోతే, సపోర్ట్ చేయకపోతే, ఈవెన్ హైకోర్ట్‌లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ పైన గాని, లేకపోతే ఇంకెవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరి మీద గాని రిటర్న్ మళ్ళీ అదే కోర్ట్‌లో కేస్ ఫైల్ చేయొచ్చా? వాళ్ళ మీద గూడా? ఆబ్వియస్‌గా చేయొచ్చు. వాళ్ళు చేయొచ్చు. పబ్లికే కదా! హ్మ్. వాళ్ళు మిస్టేక్ చేసి వాళ్ళు ఉన్న వర్క్ సరిగ్గా చేయకపోతే డెఫినిట్‌గా ఫైల్ చేయొచ్చు. ఓకే. అండ్ ఇన్‌ఫాక్ట్ ఈ పోస్ట్‌లు కూడా దే ఆర్ నాట్ వర్కింగ్ ప్రాపర్‌లీ. హ్మ్. వాళ్ళ స్పెసిఫిక్ రైట్స్
డ్యూటీస్ ఏమైతే ఉంటాయో, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో, హ్మ్. వాళ్ళు సరిగ్గా వర్క్ చేస్తే సస్పెన్షన్ కూడా ఉంటుంది వాళ్ళకు. ఉంటుందా? డెఫినెట్‌గా. ఓకే. రివ్యూ చేస్తారు. రివ్యూ చేస్తారు. ప్రమోషన్స్ అప్పుడు, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అప్పుడా? ప్రమోషన్స్ అప్పుడే కాదు. ఆ! ఎవ్రీడే వర్క్ సరిగ్గా చేయకపోతే కూడా సస్పెన్షన్స్ ఉంటాయి వాళ్ళకు. ఓకే. ఇప్పుడు ఒక ఫైల్ మీ చేతికిస్తాం. మీ హ్మ్. డ్యూటీ ఏంటి? దాన్ని వెరిఫై చేసి మూవ్ చేయడం. మీరు హ్మ్. వెరిఫై సరిగ్గా చేయకుండా ఆర్ తప్పు కేసెస్ ఉన్నప్పుడు అప్రూవ్ చేయడం. అప్రూవ్ చేయకుండా ఉన్న ప్లేసెస్‌లో అప్రూవ్ చేయడం. అలా ఉన్నప్పుడు గూడా హైరార్కీ చూసి సస్పెన్షన్ చేస్తారు మీకు. అవి ఎవరు వెరిఫై చేస్తారు శ్రావ్య? సో, ప్రతి ఒక్క డిపార్ట్‌మెంట్‌కి ఇన్‌చార్జ్ ఉంటారు కదా! ఓకే. ఆ ఇన్‌చార్జెస్ చెక్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు చేసే మిస్టేక్ వల్ల ఇప్పుడు మనం న్యాయం చెప్పేటప్పుడు, జడ్జి న్యాయం చెప్పేటప్పుడు సో, ఒకరికి చెప్పాల్సింది ఇంకొకరికి వెళ్ళిపోయి అట్లా కేస్ ఏమైనా డైవర్ట్ అయితే, దాని రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ప్రతి ఒక్క ఈ లైన్ ఆఫ్ యాక్షన్‌లో జస్టిస్ హ్మ్. వచ్చే వరకు, కేస్ ఫైల్ జస్టిస్ వచ్చే వరకు ప్రతి ఒక్క డిపార్ట్‌మెంట్ ఇన్వాల్వ్ అయితుంది ఒక్కొక్క స్టెప్‌లో. ఓకే. ఏ స్టెప్‌లో మిస్టేక్ అయితే ఆ డిపార్ట్‌మెంట్‌ని పట్టుకుంటారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ టెల్ యూ వన్ కేస్. నేను ఇది పర్సనల్‌గా హ్మ్. చూసాను. ఒక సెక్షన్ ఆఫీసర్ ఏదైతే ఫైలింగ్ చేసినప్పుడు కోర్స్ ఆఫ్ పేపర్స్ చేంజ్ చేసేసారు. ఓకే. దాంట్లో అండర్‌లైనింగ్స్ చేసి, అవసరం ఉన్న దగ్గర కట్ హ్మ్. చేసేయడము ఇలాంటివి చేశారు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదది. వాళ్ళు ఏం చెక్ చేయాలా? పేపర్ కరెక్ట్‌గా ఉందా లేదా? కరెక్ట్‌గా సెక్షన్‌లో ఫైల్ చేశామా లేదా? అంతవరకే చూడాలి. వాళ్ళు ఓకే. పెన్ ఆర్ పెన్సిల్ పెట్టి దాని నేచర్ చేంజ్ చేసినప్పుడు హైకోర్ట్ జడ్జ్ గారు చూసి డెఫినిట్‌గా యాక్షన్ తీసుకున్నారు. అండ్ ఆ పర్సన్‌కి సస్పెన్షన్ వచ్చేసింది. వచ్చేసిందా? ఓకే. ఇట్ విల్ హ్యాపెన్ క్విక్‌లీ గూడా. హ్మ్. బికాజ్ ఇవంతా పబ్లిక్ ఒక్కొక్కరి లైఫ్‌కి సంబంధించింది కాబట్టి అలా ఉట్టిగా క్యాషువల్‌గా తీసుకోరసలు. ఓకే. రిమార్క్ డెఫినిట్‌గా పడుతుంది. అండ్ వీళ్ళకి ట్రాన్స్‌ఫర్స్ ఏమైనా ఐడియా ఉందా మీకు? లైక్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్ట్ రిక్రూట్‌మెంట్ గూడా జరుగుతుంది. హైకోర్ట్ రిక్రూట్‌మెంట్ గూడా జరుగుతుంది. హ్మ్. సో 2 సేమ్ ఉంటాయా? దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అసలు? నోటిఫికేషన్ సెపరేట్ ఉంటాయి డిస్ట్రిక్ట్ కోర్ట్‌కి, హై కోర్ట్‌కి గూడా. హ్మ్. అండ్ ప్రొసీజర్స్ కూడా వేరే ఉంటాయి. ఇప్పుడు ఓకే. డిస్ట్రిక్ట్ కోర్ట్ కేసెస్ చూడడం వేరు, హైకోర్ట్‌లో హ్మ్. కేసెస్ వేరే ఉంటాయి. సబ్జెక్ట్స్ కూడా వేరే ఉంటాయి. సో, హ్మ్. ఇంటర్నల్ ట్రాన్స్‌ఫర్స్ ఉండదు. ఓకే. అందరు నోటిఫికేషన్ త్రూగానే రావాలి. బట్ హ్మ్. ఫ్రమ్ డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు మారుతూ డీప్రమోట్ అయినప్పుడు హ్మ్. ఆర్ ఒక డిస్ట్రిక్ట్ నుంచి సస్పెండ్ అయినప్పుడు, లోవర్ క్యాడర్‌కెళ్ళినప్పుడు దే కెన్ షిఫ్ట్ టు డిఫరెంట్ డిస్ట్రిక్ట్ ఆల్సో. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ బోర్డ్స్ ఏవైతే నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తాయో, సో, ఇవి కరెక్ట్ స్టాండర్డ్స్‌ని ఫాలో అవ్వట్లేదు అని స్టూడెంట్స్‌లో ఒక టాక్ యాక్చువల్లీ. అయితే ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు, ఆ ఎగ్జామ్స్‌లో కొన్ని లూప్ హోల్స్‌ని పట్టుకొని స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే కోర్ట్‌లో కేస్ ఫైల్ చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు మీకు ఐడియా ఉంటుంది రీసెంట్‌గా టీజీపీఎస్సీ గ్రూప్ 1 మీద కూడా కోర్ట్‌లో కేస్ ఫైల్ అయింది. సో, లైక్ సింగిల్ బెంచ్ జడ్జ్ ఏమో స్టూడెంట్స్‌కి ఫేవర్‌గా తీర్పిచ్చింది. దాన్ని టీజీపీఎస్సీ బోర్డొచ్చి లైక్ డివిజనల్ బెంచ్‌లో కేస్ అప్పీల్ చేసింది. డివిజనల్ బెంచ్ ఏమో గవర్నమెంట్‌కి ఫేవర్‌గా ఇచ్చింది. అది మళ్ళీ సుప్రీం కోర్ట్‌కెళ్ళింది. హ్మ్. సో, అది కూడా ఇట్స్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. ఇంత టైం ఎందుకు తీసుకుంటుంది? అసలు ఒక్కొక్క బెంచ్ ఒక్కొక్క డిఫరెంట్ జడ్జిమెంట్‌ని దేన్ని బేస్ చేసుకొని ఇస్తున్నారు? అంటే సింగిల్ బెంచ్ జడ్జ్ ఎవరైతే ఉన్నారో ఆయనది ఒక డిఫరెంట్ జడ్జిమెంట్. డివిజనల్ బెంచ్ జడ్జ్ ఇచ్చిన జడ్జిమెంట్ డిఫరెంట్ జడ్జిమెంట్. అంటే ఏంటి మరి వాళ్ళిద్దరికి ఏంటి అంటే దేన్ని బేస్ చేసుకొని డిఫరెన్స్ అట్లా ఎందుకు? డిఫరెన్స్ యెస్. ఎందుకుంటది? డిఫరెంట్ జడ్జిమెంట్ ఒకే కేస్ పైన ఎలా వస్తది? సో, బేసిక్‌గా అండి ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత ఏవైతే గ్రే ఏరియాస్ ఆర్ హ్మ్. లూప్ హోల్స్ ఉన్నారో, మీరు కేస్ వేసినప్పుడు కంప్లీట్‌గా లా పైన డిస్కషన్సే ఉంటాయి. బికాజ్ అవును. హైకోర్ట్‌లో ఫ్యాక్ట్స్‌ని అంత డీల్ చేయరు. లా పాయింట్ పైననే ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయన్నమాట. హైకోర్ట్ సింగిల్ బెంచ్ ఇచ్చే జడ్జ్‌మెంట్‌కి, డివిజన్ బెంచ్ ఇచ్చే జడ్జ్‌మెంట్‌కి ఇంటర్ప్రిటేషన్ ఎక్కడుందో డిఫరెన్స్ చూడండి. హ్మ్. అడ్వొకేట్స్ ఎలా రిప్రజెంట్ చేశారు? ఏ జడ్జ్‌మెంట్స్ ముందు పెట్టారు? అండ్ ఆ డిఫరెన్స్ ఎక్కడొచ్చింది? ఇప్పుడు నేను ఒక కేస్ ఆర్గ్యూ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్. నేను ఒక ఇంటర్ప్రిటేషన్ తీసుకొస్తాను. ఈ సెక్షన్ నాకెలా వర్తిస్తుంది, ఎట్లా వర్తించదు అని చెప్పేసి. ఆ ఇంటర్ప్రిటేషన్ డివిజన్ బెంచ్‌లో డిఫరెంట్‌గా వ్యూ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా జడ్జ్‌మెంట్ కూడా చేంజ్ అయిపోతుంది. హ్మ్. అండ్ టైమ్ పీరియడ్‌లో కూడా సుప్రీం కోర్ట్ వేరే జడ్జ్‌మెంట్స్ ఇస్తూ ఉంటాయి. అండ్ సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్ హైకోర్ట్ పైన బౌండ్ అయి ఉంటుంది. సో, హ్మ్. ఆ టైమ్ పీరియడ్ మధ్యలో ఇప్పుడు హైకోర్ట్ సింగిల్ బెంచ్ నుంచి డివిజన్ బెంచ్ వచ్చే జడ్జ్‌మెంట్ మధ్యలో సుప్రీం కోర్ట్ వేరే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ వేరే జడ్జ్‌మెంట్ ప్రకారం పాస్ చేశారనుకోండి, ఆటోమేటిక్‌గా ఆ జడ్జ్‌మెంట్ హైకోర్ట్ జడ్జ్‌కి వర్తిస్తుంది కాబట్టి, ఆ బేసిస్ పైన జడ్జ్‌మెంట్ ఇవ్వాల్సొస్తుంది. ఓకే. ఇప్పుడు వన్స్ హైకోర్ట్‌లో ఏదైనా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత, సో, అప్పీల్ చేసిన వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోతే మళ్ళీ సుప్రీం కోర్ట్‌కెళ్తారు. ఓకే. ఒకవేళ సుప్రీం కోర్ట్ హైకోర్ట్ జడ్జిమెంట్‌కి అపోజిట్‌గా జడ్జిమెంట్ ఇచ్చిందనుకోండి. హ్మ్. అప్పుడు ఇంకా హైకోర్ట్ ఎక్కడ ఫెయిల్ అయినట్టు? సో,
ఈ ప్రతి ఒక్క జడ్జ్‌మెంట్ ఏదైతే మీరు సెట్ అసైడ్ అయితుందన్నారు. లైక్ ఒక హైకోర్ట్ జడ్జ్‌మెంట్ ఎందుకు అదే ప్రొలాంగ్ కావట్లేదు. మళ్ళీ మళ్ళీ సుప్రీం కోర్ట్‌కి వెళ్ళాల్సొస్తుందన్నారు. అది సరిగ్గా ఫ్యాక్ట్స్ వ్యూ చేయకపోయినా అప్పీల్‌కి వెళ్ళొచ్చు. ఓకే. సో, ఈవెన్ ఎ జడ్జ్ ఈస్ ఎ హ్యూమన్. ఎర్రర్ ఎక్కడైనా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మనం మాట్లాడుతుంది ఒక 1000 కేసెస్‌లో 1, 2 కేసెస్ డెఫినిట్‌గా ఎర్రర్ ఉండే ఛాన్సెస్ గూడా ఉంటాయి. ఫ్యాక్ట్స్ సరిగ్గా కన్సిడర్ చేయకపోవడం గానీ, ఆర్ సర్టెన్ డాక్యుమెంటేషన్ చెక్ చేయకుండా తర్వాత అది పర్వ్యూలో వచ్చినప్పుడు గానీ, ఆర్ లా చేంజ్ అయ్యే ఛాన్సెస్ గూడా ఉంటాయి. అప్పుడు డెఫినిట్‌గా ఆ కొత్త లా ప్రకారంగా వర్తిస్తుంది. అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ జడ్జ్‌మెంట్స్ అండ్ లా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఒకటే సెక్షన్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి మాకు. డిఫరెంట్ వ్యూ ఆఫ్ అండర్‌స్టాండింగ్. ఆ కేస్‌కి ఎలా వర్తిస్తుందో దానికి చాలా డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి. ఓకే. ఏ వ్యూ ఈజీగా కనెక్ట్ అయితుందో ఆ వ్యూ కన్సిడర్ చేస్తాం. సో, ప్రాబబ్‌గా హైకోర్ట్ జడ్జ్ ఆ వ్యూని కన్సిడర్ చేయకపోతే సుప్రీం కోర్ట్‌కెళ్ళినప్పుడు ఆ జడ్జ్ ఆ వ్యూని కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. హుహు. సో, ఇట్స్ నాట్ ఎ మిస్టేక్ ఆర్ యాస్ సచ్. ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ బెటర్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ లా. ఇది లాయర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందా? అంటే అడ్వకేట్ వాదించే విధానం గాని, ప్రతి ప్రెజెంట్ ఒక్కటి. చేసే కేస్ ఫైల్ మీద గాని, దాని మీద డిపెండ్ అవుతుందా? ప్రతి ఒక్కటి డిపెండ్ అయి ఉంటుంది. అడ్వకేట్ ఓకే. పైన ఉంటుంది. అడ్వకేట్ చెప్పే ఆర్గ్యుమెంట్ బేస్ పైన ఉంటుంది. ఒక అడ్వకేట్‌కి ఇంకో అడ్వకేట్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ లా పైన ఉంటుంది. అండ్ జడ్జెస్‌కి అండర్‌స్టాండింగ్ పవర్ పైన గూడా ఉంటుంది. అండ్ ఓకే. వేరే ప్రెసిడెంట్స్ ఉంటాయి. అదే కేసెస్ పైన ముందు జడ్జ్‌మెంట్స్ ఏమైతే వచ్చింటాయో హ్మ్. దాని పర్వ్యూ గూడా ఉంటుంది. సో, ఓకే. బేసిక్‌గా లా ఈస్ ఎన్ ఓషన్. ఇదే దానికి ఒక మ్యాథమెటిక్స్ కాలిక్యులేషన్ లాగా ఇది జరిగితే ఇదే జరగాలని చెప్పేసి అస్సలుండదు. బేసిక్ ఓకే. డిఫరెంట్ పాత్స్ ఉంటాయి. బట్ ఎండ్ రిజల్ట్ ఆ జస్టిస్ రావాల్సింది అదే వస్తుంది. ఏ పాత్ నుంచి ఎళ్తున్నామో అది వేరియేషన్ ఉంటుందంతే. ఓకే. ఇప్పుడు హైకోర్ట్ లాయర్ అవ్వాలంటే లా మాత్రమే చదివుండాలా? ఇంకా వేరే ఏమన్నా చదివినా కూడా లా ప్రాక్టీస్ చేయొచ్చా? నో. లాయర్ అవ్వాలంటే మ్యాండేటరీ లా చేయాలి. అండ్ హ్మ్. 3 ఇయర్స్ ఉన్న లా చేయొచ్చు. 5 ఇయర్స్ అన్న లా కోర్స్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు మనకొచ్చిన హైకోర్ట్ నోటిఫికేషన్‌లో డిఫరెంట్ పోస్ట్‌లకి కొన్నిటికైతే లా మ్యాండేటరీ లేదు. ఏ టైప్ ఆఫ్ పోస్ట్‌లకి లా కంపల్సరీ? ఓకే. సో, ఏ ఆఫీసర్ అయితే లీగల్ డిపార్ట్‌మెంట్ ఆర్ ఫైల్స్ చూడ్డానికి ఉంటారో హ్మ్. ఆర్ స్టెనోగ్రాఫర్స్ ఉంటారు. అంటే జడ్జెస్‌తో వర్క్ చేసిన వాళ్ళుంటారు. ఆర్ ఆర్డర్స్ కాపీస్ ఇచ్చేవాళ్ళుంటారు. అండ్ ఆర్డర్ డిక్టేషన్ చేసేవాళ్ళుంటారు. వీళ్ళందరికీ హ్మ్. లీగల్‌గా ఐడియా ఉండాల్సొస్తుంది. సో, ఓకే. వాళ్ళకి లా డిగ్రీ మ్యాండేటరీ ఉంటుంది. హ్మ్. లైబ్రరీయన్ పోస్ట్ ఉన్నాయి. హ్మ్. లైబ్రరీయన్ పోస్ట్‌కి లా డిగ్రీ గూడా అవసరం ఉంటుంది. కానీ ఇంకో ఆప్షన్ ఇచ్చారు. ఆర్ట్స్ అండ్ కామర్స్‌లో డిగ్రీ ఉంటే కన్సిడర్ చేస్తారు. హ్మ్. అండ్ ఇంక కొంతమంది పోస్ట్‌కి కంప్యూటర్ ఆపరేటర్స్ ఉన్నారు. అంటే హ్మ్. డేటా ఎంట్రీ ఆపరేటర్స్, కంప్యూటర్ హ్మ్. ఆపరేటర్స్ అంతా. వీళ్ళకి లా డిగ్రీ అవసరం లేదు. ఓకే. బికాజ్ కంప్లీట్‌గా ఓన్లీ హ్మ్. డిజిటల్ దాని పైన చూస్తారు కాబట్టి కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఉంటే అది సరిపోతుంది. ఓకే. అంటే ఇప్పుడు వీళ్ళు మధ్యలో సడెన్‌గా ఏదైనా రీజన్ వల్ల జాబ్ రిజైన్ చేసి, తర్వాత లా ప్రాక్టీస్ చేసుకునే ఛాన్స్ ఉందంటారా వీళ్ళకి? సో, ఈ క్యాడర్‌లో ఎవరైతే లా డిగ్రీ చేశారో హ్మ్. డెఫినిట్‌గా ఉంటుందండి. ఉంటుంది. లాలో ఈ ఏజ్‌లో ఎంటర్ అవ్వాలని ఏమీ లేదసలు. ఓకే. అక్కడే కాంపిటీషన్ స్టార్ట్ అయితుంది. ఎందుకంటే వీళ్ళకి ఈ జాబ్ చేస్తూ ఉన్నప్పుడే ఆ కోర్ట్ ఎన్వైర్న్‌మెంట్ అంతా అర్థమైపోయి ఉంటుంది. సో, డెఫినిట్‌గా. కేసెస్ ఎలా ఉన్నాయి? లాయర్స్ ఎలా ఉన్నారు? ఏంటి? సో, ఒకవేళ ఇఫ్ దే విల్ గెట్ ఇంట్రెస్టెడ్. హ్మ్. ఓకే. వాళ్ళు లాయర్‌గా మళ్ళీ మూవ్ కంటిన్యూ అవ్వచ్చు. అయ్యే యాహ్! ఛాన్సెస్ ఎందుకంటే ఉన్నాయి. డిగ్రీ ఇన్ లా ఉంది కాబట్టి, ఆ హ్మ్. జాబ్ నుంచి రిజైన్ చేసేసి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ తీసుకొని ఏ కోర్ట్‌లో అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే. ఓకే. అండ్ వన్ లాస్ట్ క్వెషన్. సో, ఇన్ యువర్ కెరియర్, సో వాట్ ఆర్ ద ఇంట్రెస్టెడ్ కేసెస్ హావ్ యూ సీన్? ఓకే. సో, బేసిక్‌గా నాకు ట్రయల్ కోర్ట్ ప్రాక్టీస్ ఉంది. హై కోర్ట్ ప్రాక్టీస్ కూడా ఉంది. హ్మ్. బట్ ఇంట్రెస్టింగ్ కేసెస్ అంటే మనం బయట నుంచి ఎలా అయితే లాని చూస్తామో కోర్ట్‌లో అలా అస్సలుండదు. సో, హ్మ్. బేసిక్‌గా చాలా మందికి జస్టిస్ సిస్టమ్ పైన ఎందుకింత టైం పడుతుంది? ఎందుకు తొందరగా అవ్వట్లేదు? అట్లాంటి సినారియోస్ ఉన్నాయి. బట్ నా ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. నేను తెచ్చిన ఫాస్టెస్ట్ ఆర్డర్ 2 అవర్స్. ఓకే. 2 అవర్స్‌లో కూడా కేసెస్ ఉంటాయి. బికాజ్ అర్జెన్సీ బట్టి ఉంటుంది. హ్మ్. ఇప్పుడు అందరూ ఏమనిపిస్తుంది నా కేస్ అర్జెంట్, నాకు అవసరం ఉందని చెప్పేసి. కానీ కొన్ని అర్జెంట్ కేసెస్ మాకు స్పెసిఫిక్‌గా ఉంటాయి. దాంట్లో ఆర్డర్ ఆ టైంకి రాకపోతే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ ఎప్పటికి కాదు. సో, ఫస్ట్ దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి నేను చూసింది 2 అవర్స్. అండ్ రోజు హైకోర్ట్‌లో ఫైల్ చేసిన కేసెస్ కూడా 1 డేలో వచ్చిన ఆర్డర్స్ కూడా ఉన్నాయి. సో, హ్మ్. అలాంటి ఆర్డర్ ఒకటి నేను చేసింది
మైనర్స్ మైనర్స్‌ని రేప్ చేసే సినారియోలో ఓకే. వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చే ఆ! సిట్యుయేషన్స్ ఉంటాయి. సో, వాళ్ళకి టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చేయడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ హ్మ్. ఒక మైనర్ చైల్డ్ బేరింగ్ ఉన్నప్పటికి దే డోంట్ అండర్‌స్టాండ్ అసలు. వాళ్ళే మైనర్ ఉన్నప్పుడు వాళ్ళెలా ఇంకో పర్సన్‌ని బేర్ చేసి చూసుకోవడం డిఫికల్టీ అయితుంది కాబట్టి, సో, కొన్ని కొన్ని జడ్జ్‌మెంట్స్ ఉన్నాయి. వాళ్ళకి ప్రెగ్నెన్సీ తీయాలని చెప్పేసి. వాళ్ళు డైరెక్ట్‌గా హాస్పిటల్‌కెళ్ళినప్పుడు వాళ్ళకి డాక్టర్స్ కూడా చేయడం డిఫికల్టీ అయితుంది. బికాజ్ హ్మ్. మైనర్స్ కాబట్టి వాళ్ళ హెల్త్ కూడా సపోర్ట్ చేయకపోతే వాళ్ళు చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి, ఆ ఓకే. భయంలో డాక్టర్స్ కూడా ముట్టుకోరు. అప్పుడు కోర్ట్ ముందుకొస్తుంది. ఆ ఆర్డర్ బట్టి 24 అవర్స్‌లో ఆర్డర్‌ని ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి ఆర్డర్స్ వచ్చాయన్నమాట. అదొక చేసిన ఆర్డర్. ఇంకోటి నేను హైకోర్ట్ ప్యానెల్‌లో ఉండే. అంటే మేము ఓకే. ప్రో బోనో మ్యాటర్స్ అడ్వొకేట్స్ చాలా మంది చేస్తారు. ఫ్రీ హ్మ్. కేసెస్ బేసిక్‌గా. హ్మ్. అందరికి ఆహ్, అడ్వొకేట్స్‌ని పెట్టుకోవడానికి అంత హ్మ్. ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉండదు కాబట్టి, ఫ్రీ కేసెస్ చేసినప్పుడు నేనొక పర్సన్‌ని మీట్ అయ్యాను. తను క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ కింద బేసిక్‌గా. అంటే చాలా మంది డబ్బులు లేకుండా మనం ఫార్మాస్యూటికల్ కంపెనీస్‌లో ఒక ల్యాబ్ ల్యాడ్స్ అంటారు గదా! ఆ! అలానే ల్యాబ్ హ్యూమన్స్ కూడా ఉన్నారు. నాకప్పుడు ఓకే. తెలిసింది యాక్చువల్లీ సబ్జెక్ట్ నేను లాలో ఎప్పుడు చదువుకోలేదు. బట్ తర్వాత ఇలాంటి సినారియోస్ కూడా ఉందని తెలిసింది. వాళ్ళు అగ్రీమెంట్ చేసుకొని కొన్ని మెడిసిన్స్ అడ్మినిస్టర్ చేస్తారు. అంటే హ్యూమన్ బాడీ పైన ఎలా వర్కౌట్ అయితుందని జెప్పేసి. హ్మ్. సో, ఈ పర్సన్ ఒక మూవీ చూసినప్పుడు ఒక యాడ్ చూసారనమాట. మీకు హ్మ్. ఫ్రీ కేసెస్ హైకోర్ట్ నుంచి చేస్తాము. మీకు అడ్వొకేట్స్ పెట్టుకునే ఫైనాన్షియల్ కెపాసిటీ లేదు అంటే, మీరు హైకోర్ట్‌కొచ్చి అప్రోచ్ అవ్వండి అనేసి. తనొచ్చి ఏం అడిగారంటే, మీరు మొత్తం కేసెస్ అంతా హ్యాండిల్ చేయడానికి పేపర్స్ ఇచ్చారు కానీ, కాంపెన్సేషన్ 1,00,00,000 అడిగారనమాట. అంటే హి వెంట్ టు ఎ హాస్పిటల్. వాళ్ళు ట్రీట్మెంట్ హ్మ్. మెడికేషన్ ఇచ్చారు. ఆ మెడికేషన్ సరిగ్గా పడలేదు. సో, హి హాడ్ ప్రాబ్లమ్ అనమాట. స్కిన్ పైన ఆర్ హెల్త్ వైస్ ప్రాబ్లమ్ వచ్చింది. సో, వాళ్ళు సరిగ్గా ఇవ్వలే కాబట్టి మేము హైకోర్ట్‌కొస్తున్నాము. ఫస్ట్ మీరు నాకు 1,00,00,000 ఇచ్చేసేయండి. తర్వాత మీరు కేస్ హ్యాండిల్ చేసుకోండి అనేసి. సో, ఈస్ ఎక్స్‌పెక్టింగ్ హైకోర్ట్ టు పే హిమ్ 1,00,00,000 రూపీస్ అనమాట. ఓకే. ఆ కేస్ అసలు వాలిడ్ ఉందా? లేదు. లేదా? అడ్మిట్ అయితుందా? లేదా? కరెక్ట్‌గా అతను న్యాయం జరగాలా? లేదా? ఏం అవసరం లేదు. నాకింత అమౌంట్ ఉంది. నేను మూవీలో చూసాను. మీరు నాకు ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తారని హ్మ్. చెప్పేసి, హ్మ్. మీరు నాకు ఫస్ట్ డబ్బులిచ్చేసేయండి. హైకోర్ట్ జడ్జ్ ఆర్డర్ వచ్చిన తర్వాత చూసుకుందామని. సో, అలాంటి అండర్‌స్టాండింగ్ ఆఫ్ లా గూడా ఉంటుంది అని చెప్పేసి బేసిక్‌గా. సో, థిస్ ఓకే. ఈస్ 2 ఇంట్రెస్టింగ్ కేసెస్ ఐ వెరీ సీ. నైస్ యాక్చువల్లీ. సో, మా యాస్పిరెంట్స్‌కి ఈ జాబ్స్‌కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్‌కి మీరేమైనా సలహా ఇస్తారా? లైక్ వీళ్ళు ఎలాంటి మైండ్ సెట్‌తోని జాబ్ వచ్చిన తర్వాత వీళ్ళు జాబ్‌లో జాయిన్ అవ్వాలి? కోర్ట్‌కి అటెండ్ అవ్వాలి. సో, ఓకే. వాళ్ళు ముందే ప్రిపరేషన్ ఏం చేసుకోవాలి? సో, లిటిగేషన్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. హ్మ్. ఎవ్రీ డే ఈస్ ఎ లెర్నింగ్. అది ఎవరికైనా జడ్జెస్‌కైనా, అడ్వొకేట్స్‌కైనా, ఆఫీసర్స్ అయినా. కొత్త కొత్త కేసెస్ చూస్తారు. కొత్త కొత్త ఇన్సిడెంట్స్ చూస్తాం. సో, ఎవ్రీ డే డిఫరెంట్ వర్క్ స్టైల్ ఉంటుంది. అండ్ హ్మ్. లెర్నింగ్ రోజు నేర్చుకునే ఉంటుంది. సీనియర్, జూనియర్ అన్నా కూడా కొన్ని కొన్ని సార్లు సీనియర్ ఆఫీసర్స్ కూడా డౌట్స్ వచ్చినప్పుడు వాళ్ళు నేర్చుకోవాల్సొస్తుందనమాట. కానీ దీంట్లో ఆఫీసర్స్ దాంట్లో నేను 2, 3 కేసెస్ చూసాను. వేర్ క్లర్క్‌గా జాయిన్ అయిన వాళ్ళు, ఇలా ఆఫీసర్స్‌గా జాయిన్ అయ్యే వాళ్ళు, కష్టపడి క్యాడర్ ఎక్కి హైకోర్ట్ జడ్జెస్ అయ్యే సినారియోస్ కూడా ఉన్నాయి. ఓకే. కరెంట్‌గా మా హైకోర్ట్‌లో కూడా ఒక హైకోర్ట్ జడ్జ్ అలా ఉన్న సిట్యుయేషన్‌లో కూడా ఉన్నారు. హ్మ్. అండ్ దే ఆర్ వెరీ గుడ్ జడ్జెస్. ఓకే. చాలా మంచి నాలెడ్జ్ ఉండి అండ్ కష్టపడేసొచ్చారు. సో, డెఫినిట్‌గా స్కోప్ అయితే చాలా హై ఉంది. అండ్ ఇప్పుడు వాళ్ళకున్న పే స్కేల్ గూడా మీకు ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఒక సెక్షన్ ఆఫీసర్‌కున్న పే స్కేల్ అండ్ హైకోర్ట్ జడ్జ్‌కున్న పే స్కేల్ అంత డిఫరెన్స్ లేదు. ఓకే. సో, హైయెస్ట్ వచ్చేసి అరౌండ్ 1, 1,50,000 పైన గూడా ఉంది. మన హైకోర్ట్ జడ్జెస్‌కి గూడా 2,20,000 నుంచి 3,00,000 వరకు మధ్యలో ఉంది. సో, నాట్ మచ్ డిఫరెన్స్. అవును. అవును. అండ్ సో, డెఫినిట్‌గా మీరు కష్టపడి ముందుకెళ్తే కూడా చాలా స్కోప్ ఉంది. అండ్ హ్మ్. సపోజ్ మీకు మధ్యలో వర్క్ నచ్చలేదంటే కూడా మీకు ఎట్లాగో లా డిగ్రీ ఉంది కాబట్టి హ్మ్. డెఫినిట్‌గా ప్రాక్టీస్‌లో కూడా రావచ్చు. అంటే మీరు అడ్వొకేట్‌గా అయ్యి కూడా జడ్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అంటే ఈ జాబులు బాగా కంఫర్ట్ జోన్ అంటారా? లేకపోతే ఏమైనా ఆహ్, చే చేయగలిగేలాగా ఉంటాయా ఇవి? సో, కంఫర్ట్ జోన్ అంటే ఐ విల్ నాట్ సే థట్. హ్మ్. బికాజ్ ఎవ్రీ డే ఈస్ ఎ ఛాలెంజ్. ఎవ్రీడే నేర్చుకొని, ఆ టైమ్ పీరియడ్ వరకు కరెక్ట్‌గా వర్క్ చేయాలి. ఒక్క హ్మ్. దగ్గర మిస్టేక్ అయితే కూడా ఒక కేస్‌లో మిస్టేక్ అయితే కూడా ఆల్‌మోస్ట్ ఒక ఫ్యామిలీకి ఇబ్బందయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఓకే. మిస్టేక్ లేకుండా చేసే వర్క్ అండ్ టైమ్‌లైన్ కూడా డెడ్‌లైన్స్ చాలా ఉంటాయి వీళ్ళకు. హ్మ్. బికాజ్ ఇప్పుడే పెర్ఫార్మ్ చేయాలన్నట్టుగా ఉంటుంది కాబట్టి,
ఆ డెడ్‌లైన్స్ మీట్ అవ్వకపోతే డిఫికల్టీ వస్తుంది. సో, ఛాలెంజింగ్ జాబే. బట్ ఒకసారి నేర్చుకొని చేస్తే డిఫికల్టీ ఉండదు. టార్గెట్స్ లాంటివేమైనా ఉంటాయా ఇందులో? టార్గెట్స్ అండ్ టైమ్ బౌండ్ టార్గెట్సే ఉంటాయి. సపోజ్ మీకు కేస్ ఓకే. ఎక్స్‌ప్లెయిన్ చేశాను. హ్మ్. ఆర్డర్ నాకు 1 అవర్ చేతిలో వస్తేనే ఆ కేస్ నేనేమైనా సొల్యూషన్ తీసుకురాగలుగుతాను. సో, ఆ హ్మ్. 1 అవర్‌లో వాళ్ళు ఏం వర్క్ ఉన్నా గూడా మళ్ళా ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. హ్మ్. మేమిలా చేసేస్తామని చెప్పడానికి ఉండదు. ఆ రూల్ బుక్ ఫాలో అయ్యే మ్యాండేటరీగా వాళ్ళు మా చేతిలో ఆర్డర్ పెట్టాలి. సో, ఓకే. అలాంటి డిఫికల్టీస్ ఎవ్రీడే వస్తాయి వాళ్ళకు. అట్‌లీస్ట్ నాకు మంత్‌కి 4, 5 కేసెస్ అట్లా ఎమర్జెన్సీ కేసెస్ ఉండొచ్చు. కానీ వాళ్ళకి రోజు ఏదో ఒక కేస్ ఎమర్జెన్సీ ఉండే ఉంటుంది. సో, వాళ్ళ వర్క్ కంప్లీట్ చేసే వెళ్ళాలి. మనం టైమ్ లైన్ అంటాం కానీ కొన్ని కొన్ని సార్లు కొంచెం ఎక్స్‌టెండ్ అవర్స్ కూడా ఉంటాయి వాళ్ళకు అర్జెన్సీ బేస్ పైన. ఓకే. ఇట్స్ డిపెండ్స్ ఆన్ వర్క్. డిపెండ్స్ ఆన్ వర్క్. రోజు అలా ఉండదు. బట్ కొన్ని హ్మ్. కొన్ని సార్లు ఎమర్జెన్సీ ఉంది అంటే వాళ్ళు కూడా వర్క్ చేయాల్సొస్తుంది మాతో పాటు. ఓకే. సో, థాంక్ యూ సో మచ్ శ్రావ్య. సో, మీ వాల్యుబుల్ టైమ్‌ని స్పెండ్ చేసినందుకు అండ్ స్టూడెంట్స్‌కి గూడా మంచి సలహాలిచ్చారు మీరు. సో, షూర్. థాంక్స్ అలాట్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.